ఒక పాత రీమోడల్ చేసినటువంటి ట్రాలీ అయితే ఇప్పుడు బయలుదేరుతుందండి. ముందైతే ఆ ట్రాలీ ఏ విధంగా ఉంది, ఏంటి అవన్నీ కూడా చూపించి, అది ఎవరికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అవన్నీ కూడా చూపిస్తాను. దయచేసి మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. అన్ని వివరాలు కూడా చెప్పే బాధ్యత నాది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. మా చిరునామా అయితే ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. మా దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలు లభిస్తాయి. మీకు ఎవరికైనా ట్రాలీలు కావాలి అంటే నన్ను సంప్రదించండి. లేదు, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే నా గురించి అయినా చెప్పండి, లేదంటే మన ఛానల్ టిఎన్ఆర్ ట్రాలీస్ గురించి అయినా చెప్పండి, లేదంటే నా ఫోన్ నెంబర్ అయినా కొంచెం మీ వంతు సహాయంగా వాళ్ళకి ఇస్తూ ఉండండి. ఈ ట్రాలీ అయితే ఒక రీమోడల్ చేసిన ఒక ట్రాలీ అండి. పాత ట్రాలీని మనము రీమోడల్ చేసి ఈ విధంగా జాండిరి రంగులు వేయటం జరిగిందండి. ఈ ట్రాలీని అయితే మనము శ్రీకాంత్ గారి కోసం అయితే ప్రత్యేకంగా రీమోడల్ చేసి అయితే అమ్మటం జరిగింది. శ్రీకాంత్ గారిది దారేడు గ్రామము, ఖమ్మము రూరల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. ఈ శ్రీకాంత్ గారికను నాకు మా మధ్య జరిగిన సంఘటన అయితే మీకు ఈ విధంగా చెప్పాలని అయితే నాకు అనిపిస్తుందండి. సార్ అయితే నాకు గత 20 రోజుల నుంచి అయితే ఫోన్లు అయితే చేస్తూనే ఉన్నారు. ఎలా అంటే పాత ట్రాలీలు రీమోడల్ చేసినవి కావాలండి, ఏమన్నా వస్తే కొంచెం చెప్పండి అని 2-3 రోజులకు ఒకసారి గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ నా విషయంలో ఎలా ఉంటుందంటే, ఎవరైతే అడ్వాన్సుగా ఒక ₹1000, ₹5000, ₹10,000 ఇస్తేనే వాళ్ళకైతే నేను ఖచ్చితంగా నమ్మకంగా పనిచేసి పెడతానండి. అయితే అప్పటికి సారు చేశారు, 3-4 సార్లు చేసి చివరికి వచ్చేసరికి లేదు సార్ అయిపోతున్నాయి, రీమోడల్ చేసి అసలు చాలా టైట్గా ఉంది వ్యవహారం మార్కెట్లో, ఇప్పుడు మాకు కూడా దొరకట్లేదు, దొరికినా కానీ ఎమ్మటే రీమోడల్ చేసే ముందే చూసుకొని కస్టమర్లు అడ్వాన్స్లు ఇస్తున్నారు సార్, మీకు ఒకవేళ ఓకే అనుకుంటే చెప్పండి, నాకు ఎంతో కొంత అడ్వాన్స్ కొట్టండి, మీకు చూపిస్తాను, ఇప్పుడు ఉన్న కండిషన్లో చూపిస్తాను, వాటిని మాత్రం రీమోడల్ చేసి రంగులు బొమ్మలు వేసిస్తానని నేను ఉన్న వాటిని అయితే చూపించాను. సో అందులో ఒకటైతే నచ్చింది సార్కి. నచ్చంగానే సరే అండి, దీని ధర ఎంతో చెప్పండి, నేను అడ్వాన్స్ వేస్తా అని అప్పటికప్పుడే నాకు అడ్వాన్స్ వేస్తే ఈ ట్రాలీని మనము రీమోడల్ చేసి ఈ విధంగా జాండిరు రంగులైతే వేసి సిద్ధంగా చేసి పెట్టడం జరిగిందండి. మీరు చెప్తే నమ్మరండి, సారు నాకు అడ్వాన్స్గా ₹10,000 ఇచ్చిన రోజు నుంచి కరెక్ట్గా 4 రోజుల్లో రీమోడల్ చేసి రంగులు బొమ్మలు కూడా చేసి పక్కన పెట్టడం జరిగిందండి. 4 రోజులు, ఎక్కువ రోజులు కూడా పట్టలేదండి. 4 రోజుల్లోనే చేసి పక్కన పెట్టాను. 4 రోజులకి చేసి ఎమ్మటే సార్కి అయితే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ సారే కొంచెము డబ్బులు అనేవి అడ్జస్ట్ కాక ఒక 10 రోజులైతే పక్కన పెట్టమని చెప్పారు. నేనైతే ఇచ్చిన మాట ప్రకారం పక్కనైతే పెట్టాను. సారు కూడా అందినంత వరకు అయితే నాకు కొద్దిగా అయితే ఫోన్పేలు చేయటం జరుగుతూనే ఉంది మధ్య మధ్యలో. చివరికి వచ్చేసరికి ఒక ₹50,000 అయితే ఆగాయండి. అవి కూడా వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చేసి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అదంతా కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూశారు కదా సమ్మక్క సారక్క ఈ పేర్లు అనేవి సారే నాకైతే చెప్పి మరి వేయమని చెప్పారు. సార్కైతే సమ్మక్క సారక్క కొంచెం సెంటిమెంట్ అంట. సారు కోసము నేనైతే ఈ పేర్లు అయితే వేయటం జరిగిందండి. మీకు కూడా ఇటువంటి ట్రాలీలు కావాలి అంటే నన్ను సంప్రదించండి. నా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఈ ట్రాలీ అనేది రీమోడల్ చేయక ముందు ఏ విధంగా ఉంది అవంతా తెలియాలంటే నేను ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. సార్ అయితే వచ్చారండి, తీసుకుని వెళ్తున్నారు, చూశారు కదా. సార్ మీకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. మీకు కూడా ఇటువంటి ట్రాలీలు కావాలి అంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఇక్కడ నేను చేయి పెట్టి చూపిస్తున్నా కదా, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి, నేనైతే అందుబాటులో ఉంటాను. మళ్ళీ ఇంకో ట్రాలీతో మీ ముందుకు వస్తానండి. ఒక లైక్ చేయండి. మీ టిఎన్ఆర్.